మామూలుగా మనకెవరన్నా నచ్చితే మంచి సందర్భం చూసుకొని ఓ పువ్వో, ఉంగరమో లేకుంటే ఏదైనా గిఫ్టో ఇచ్చి నేను నిన్ను ప్రేమిస్తున్నా అని మనసులున్న మాట బయటకు చెప్తారు. ఇక నచ్చితే కొందరు ఒప్పుకుంటారు. లేకుంటే చల్ నువ్వు నాకు వద్దని ఓ 4 కడుసులకి ఇచ్చి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే దేశం కోసం ఆడి గెలిచిన ఓ ఆడవిల్ల ఆమె ఇష్టపడుతున్న పోరనికి అందరి ముంగట నేను నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పిన తీరు చూస్తుంటే ఎవ్వలైనా ఫిదా కావాల్సిందే. గిట్ల గొప్పగా చెప్పవలసిందే. చలో మీరు కూడా చూసేరి. ప్యారిస్ లకి ఇప్పుడు ఒలింపిక్ ఆటలు నడుస్తున్నాయి కదా, అన్ని దేశాల ఆటగాళ్ళు పోటీలు పడి ఎవల దేశాల కళ్ళు పతకాలు కొంటబోతుర్రు. ఇగో గిట్లనే ఆడోళ్ళ 3000 మీటర్ల నడకల ఫ్రెంచ్ అథ్లెట్ అలిస్ ఫినోట్ అనే గీ అక్క రికార్డు కొట్టి గెలిచింది. ఇక ఇన్నొద్దులో ఆమె కష్టపడ్డందుకు మెడల్ వచ్చేసరికి అదే ఆనందంలో అందరు ముంగట ఆమె ఇష్టపడుతున్న ఆయనకు గిట్ల మోకాల మీద నిలబడి ప్రపోజ్ చేసింది. ఒక దేశం కోసం ఆడి గెలిచిన ఆడపులి గిట్ల మోకాల మీద నిలబడి నువ్వంటే నాకు ఇష్టం, నన్ను పెళ్లి చేసుకుంటావా అంటే ఎవ్వరు కాదంటారు. ఆయన కూడా కాదనలేక అలుముకుండు. మామూలుగానైతే మగబోరగాళ్ళే ఆడపిల్లలకు గిట్లా వాళ్ళ మీద ఇష్టం చూపిస్తారు. కానీ గిడ ఒక ఆడపిల్ల అండ్ల గెలిచి మెడల్ తెచ్చింది. ఇక చూసేటోళ్ళు లాగుతారా? స్టేడియంలో ఉన్నోళ్ళ కళ్ళంతా ఆల దిక్కే ఉన్నాయి. ఫోటోలు వీడియోలతోని మస్తు వైరల్ చేసిరు జరిగిందంతా. ఎంతైనా గిది చూస్తే నిజమైన ప్రేమ అంటే గిదేనేమో అనిపిస్తుంది అనుకుంటా మాట్లాడుకుంటుర్రు ఈ చూసినోళ్ళంతా. ఇవాళ రేపు పోరలు ఎట్లున్నారంటే ఫోన్లు, బైకులు, ఐప్యాడ్లు అనుకుంటా అయ్యవన్ కాల్స్ తింటున్నారు. తిండికి లేకున్నా సరే గాని అడిగిన అన్ని తిప్పలు వాడైనా ఒనిపియమని ఇంటోళ్ళకి నిమ్మలం లేకుండా చేస్తుర్రు. కానీ ఈ పోరగాడు అడుగు ముంగట్కేసి ఇంటోళ్ళని అట్లా సతాయించకుండా ఎసోంటి టాలెంట్ చూయించిండో చూడురి. మళ్ళా అది కూడా ఆ పోరన్ కోసం కాదు. మళ్ళా మనకు మాసిపోయిన షెడ్ ఉన్నా సరే గానీ గర్ల్ ఫ్రెండ్ ముచ్చట్ల మాత్రం తగ్గేదేలే అన్నట్టు ఉండాలి. మన రేంజ్ ఏందో చూపించుకోవాలి అని అనుకుని లేని కథలు పడ్డ పోరని ముచ్చట ఇది. ఢిల్లీలో నసాఫ్ గఢ్ కాడ 9వ తరగతి చదువుతున్న ఓ పోరడు క్లాస్మేట్ బుజ్జికి యాపిల్ ఫోన్ గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాడు. మరి యాపిల్ ఫోన్ అంటే మార్కెట్ లో యాపిల్ పళ్ళు కొన్నట్టు కాదాయే, అన్ని వేలు ఏడుంటాయి ఉండయి, మీదికెళ్ళి ఎక్కువ టైం లేదాయే. అందుకే పాస్మల మీద పదను పెట్టి పనికిమాల ఆలోచన చేసిండు. ఇంట్లో అమ్మ బంగారు సొమ్ములు ఎత్తుకపోయి ఎవ్వరు తెలవకుండా అమ్మేసి వచ్చిన 50,000తో నా బుజ్జికి ఐఫోన్ కొనిచ్చిండు. ఆ బుజ్జికి ఏమెరక ఓమైగాడ్ ఐఫోన్ అనుకుంటా తీసుకొని హౌ క్యూట్ అని మురిసిపోయింది. ఈ ముచ్చట తెలియక ఆ పిల్లగానమ్మ వామో నా సొమ్ములు పోయినాయి ఎవడో ఎత్తుకుపోయిండయో అని ఏడ్చుకుంటా పోలీస్ స్టేషన్ పోయి కండ్ల నీళ్ళతో కంప్లైంట్ ఇచ్చింది. పోలీసులు ఇంటికి వచ్చి సీసీ ఫుటేజ్ చూసి దొంగతనానికి బయట అయితే ఎవరు రాలేదని క్లారిటీ వచ్చినాక ఆ పోరని చూస్తే ఏదో తేడా కొడుతుంది సీనో అని అనుకుంటా అనుమానం వచ్చి వాడిని గట్టిగా అడిగితే నేనే చేసిన సార్ ఐఫోన్ కోసం అమ్మేసిన అని చేతులు కట్టుకొని చెప్పుకొచ్చినట. నా కొడుకు బంగారం అని నేను మందికి చెప్తే నువ్వు నా బంగారం ఎత్తుకపోయి పోరీలకు పోలు కొనిస్తావరా బట్టేవాసుగా అని ఆ పోరనమ్మ మంచిగానే అరుచుకుందిగా. కానీ చూసి రేయాలి రేపు ఎట్లున్నారా పోరలిగా.